మన పోలీస్ అన్నల కొలువులు ఎట్లుంటాయి? ఓ పండగలు ఉండయి, పబ్బాలు ఉండయి. ఇంట్లో ఏదైనా కార్యం అయితే గడియ సేపు నిలబడరు. స్టేషన్ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు. మన లెక్క ఇంటోళ్ళతోని సినిమాకో పార్కోడు కూడా తక్కువనే. మనమేమో పండగల్ని మస్తుగా ఎంజాయ్ చేస్తుంటాం. వాళ్ళు ఏమో మన మొఖాలు చూసుకుంటా కావాలంటారు. మొన్నటి గణపతుల పండుగనే చూడరాదుండ్రి, పోలీసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో. 4-5 రోజులైతే మస్తు తిప్పల పడ్డారు. అటెం కానాలు కొడితే మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుంటున్నాం. మరి వాళ్ళు ఆ వరదలనే ట్రాఫిక్ క్లియర్ చేసుడు, ఆపతున్న కాడు కురుకుడు చిన్నగా పనిచేసిండ్రా. వాళ్ళంతా కష్టపడుతున్నారు కాబట్టే మనం నిమ్మలంగా ఉంటున్నాం. పోలీసు వాళ్ళు కూడా అందరి లెక్కనే ఉండాలి అని ఉంటుంది కదా వాళ్ళకు కూడా. ఆగో గందుకే అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఆడికి మమ్మల్ని పిలిస్తే నేను మా సత్తిగాడు పోయినాం. ఇక మరి ఆ ప్రోగ్రామ్ ఎట్లా నడిచిందో మీరే చూడండి. సార్ మీకు ఎప్పుడైనా డ్యూటీ కష్టం అనిపించిందా? లేదు. నిజం చెప్పు సార్, ఫ్రెండ్లీ పాలసింగ్ ఇది లేదా? సరే, మేము టైం పోకపోతే మా ఆయన అయితే ఇంటికి వచ్చినాక రపాడిస్తాం. మరి మీ మేడం ఎప్పుడన్నా అన్నదా ఎప్పుడు వస్తారు సార్ మీరు ఇంటికి అని? అడ్జస్ట్ కాదు, అలవాటు అయిపోయింది కదా. అసలు పోలీసులను చూస్తే భయం పడుతుంది కదా. ఆ సార్ని చూస్తే అట్లనే ఉంది, ఆ సార్ని చూస్తే ఈ సార్ని చూస్తే ఇంకుంది, ఈ సార్ని చూస్తే ఎందుకు నవ్వొస్తుంది. ఈ సార్ కింద పనిచేసే పోలీసులు ఎవరో కానీ మంచి కిక్ ఉంటుంది కదా. అట్లా కాదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ నిజంగా జరుగుతుందా? పక్కా జరుగుతుందా? సరే, ఇప్పుడు ఎవరు డైలాగ్ చెప్తారు? కనిపించే 3 సింహాలు ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహం వేరా? సత్తిని పిలుస్తున్నా. మెల్లగా మెల్లగా మెల్లగా. మంచిగా ఏం చేస్తుందిరా? ఏం చేస్తుండ్రా? నాకు తెలుసు. చెప్పు. నయం చచ్చిపోయినందుకు ఫంక్షన్ చేస్తుండ్రు. నా పేరు ఇప్పటి ఏం తెలుసా? ఏంటి? నేను పోలీస్ అవుతా. మళ్ళా చూడు, మహేందర్ సార్, రవీందర్ సార్. నా పేరు సత్యేందర్. అయితే ఒకసారి రమ్మను, సంచారాలు ఎట్లా చెప్తారో చూద్దాము. నేనేం తిట్టా ఏం లేదు సార్, నేను ఖాళీ రెచ్చదొక్కటాను సార్. పొద్దు మీకు వస్తాకల మూసి పెడుతున్నాను. మూసి పెడితే నేను ఒక మొగోని అయ్యండి ఎట్లుంటా సార్? నేను అంత వాళ్ళ కూడా చూసుకోవాలి కదా. నీకు దండం పెట్టాలి. నీకు ఏమంటున్నా తెలుసా? నువ్వు ఎంతలా అంటాను అంటున్నా సార్. నేను ఎట్లా చేయాలి చెప్పు? 24 hours నేను ఇంట్లో కూడా ఉన్నాం. మా భార్య పిల్లలు వాళ్ళకి ఒకటే చెప్పేస్తాము, మేము డ్యూటీకి వెళ్తున్నాము, వస్తామో రామో మాకు తెలియదు. ఏ డ్యూటీ మా గురించి చెప్పు సార్ అంటే మీ గురించి చెప్తామేం సార్? మాకు కూడా చెప్పాలి కదా. అవును, అట్లా చెప్తేనే మారుతాం కదా. నేను మారిపోతా సార్. మంచిగా చెప్పినావు, ఏం చెప్పినావు నన్ను ఎత్తికే ఎక్కలేదు. పండుగ దావత్ ఇస్తే పోలీసు వాళ్ళు 5 పెట్టి ఆ ఊరు అంటున్నారు. ఎందుకంటారు? 2000 రూపాయలు పెట్టుకొని తాగొచ్చు, ఏం కాదు. ఫైన్ కట్టి వెళ్ళిపోవచ్చు. అంతే, ఫైన్ కట్టిన మారతలేరని ఏం చేస్తుండ్రు? లైసెన్స్ రద్దు చేస్తుండ్రు, అంతేనా? లైసెన్స్ కూడా మీకేస్తారా? ఏమనుకుంటున్నావు? పైసలు లేదు వాళ్ళు ఇడిచి పెడతారు, ఏమన్నారు? ఇడిచి పెడతారు సార్లు. పైసలు ఉన్న వాళ్ళకి చాలా చేస్తారు. మొన్న వర్షం పడ్డప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఎట్లా జిహెచ్ఎంసీ కార్మికులు లెక్క మట్టి ఎత్తుకొని తీసుకొచ్చి గుంత ఊడ్చేసి ఒక డివైడర్ పెట్టిపోయారు. అక్క ఇంతగానం ఎందుకనం మారిపోయారు? ఎందుకంటే మారిపోయినరా? మన హైదరాబాద్ మంచిగుంటే తెలంగాణ డెవలప్ అయిపోతుంది. తెలంగాణ డెవలప్మెంట్ అయితే పోలీసు వాళ్ళకి మంచి పేరు వస్తుంది కదా. మళ్ళా నీకు అక్క చెల్లి ఉంది, ఇప్పుడు నాకేమన్నా అయితే నువ్వు బాధపడవా? అవునక్క, పాపం అనిపిస్తుంది. పాపం అనిపిస్తుంది. నేను 10 వార్తలు చదివిపోతాంటే క్యాబ్ బుక్ చేసుకోవాలంటే భయం పడుతుంది. అందుకోసం ఏం చెప్పిండ్రు? షీట్ టీమ్స్ పెట్టిండ్రు. అవునా? నీ అందరికి దాని గురించి నా తరపున సెల్యూట్. అబ్బా, తిండి గోల ఆశ వస్తుంది కొంచెం. సరే కానీ నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్ వేసుకున్నావు కదా. సూపర్, నిజంగానే పోలీస్ లెక్క కొట్టినావు. ఒకసారి మళ్ళీ అసలు ఆ డైలాగ్ కొట్టావా? వాళ్ళ కోసం వాళ్ళు ఇందాక డైలాగ్ చెప్పమని చెప్పలేదు. నువ్వు చెప్పిప్పుడు ఒకటి. నువ్వు ఉత్సవం అంటే ఉల్కనికి కోన్ అనుకుంటున్నావారా? పోలీస్ సత్తిగాడు, బిత్తిరి సత్తిగాడు, అంగి నంబర్ 42, షెడ్ నంబర్ 38, ట్రేడింగ్ సెంటర్ కొనింటోల చింత చెట్టు, మోతవరి బ్యాచ్. సత్తిగాడు, బిత్తిరి సత్తిగాడు. దొంగలు తక్కువైతే పోలీస్ టౌన్ మూతవరితో ఇక్కడ ఆకినా వాళ్ళకు కూడా ఏం కాదు, ఏం కాదు. వాళ్ళకు నడుస్తాయి. గిరాకీ తక్కువ ఉంటే మళ్ళీ వాళ్ళకెట్లా? వాళ్ళకేమన్నా మందిని అరెస్ట్ చేస్తే పైసలు ఇస్తారా? గవర్నమెంట్ జీతం ఇచ్చి అలా పని అది కదా. మంచిగా చేయమంటారా? నువ్వు చూడు
ఎట్లనో నాకు మైక్ పట్టుకుంటే నాకు కూడా అట్లనే. అందరిని ఎవరు చూడు నువ్వు పెట్టి అందరిని అనుకుంటా ఏమనుకోకుండా జరా ఏమంటున్నా నా బిత్తిరేషన్ కన్నా ఇలువని జరా బిత్తిరోడు అంటే అమానాయకుడు కాదు మంచోడు అన్నట్టు అర్థం అన్నట్టు. అందుకే ఈసీ స్కూల్ మీరు అందరూ ఈడ పెట్టింది కదా ఇంకా మీరు పెడతారు. చలో రెడీ 1 2 3